తిరుమల ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం, అత్యంత ధనవంతమైన దేవస్థానం కూడా. ఇంతటి ప్రసిద్ధి ప్రాచుర్యం ఉన్న తిరుమలకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎన్నో స్థల పురాణాలు ఉన్నాయి. అలాంటి పురాణ చరిత్రల్లో హాథీరామ్జీ మఠానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా హాథీరామ్జీకి శ్రీవారికి ప్రత్యేక అనుబంధం ఉందని చరిత్ర చెబుతోంది. హాథీరామ్జీ మఠానికి తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న లింక్ ఏంటో ఒక్కసారి గమనిస్తే, ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం ఉండేది. మఠం అధిపతి అభయ్ ఆనందజీ శిష్యుడు హాథీరామ్జీ. ఈయన దేశయాత్రలో భాగంగా తిరుపతి చేరుకున్నారు. అక్కడ శ్రీ వెంకటేశ్వరుణ్ణి అయోధ్య రాముడి అంశగా భావించి కొలుస్తూ ప్రసన్నం చేసుకునేవారంట. అలా బావాజీ భక్తికి ముగ్ధుడైన శ్రీవారు నిత్యం ఆనంద నిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హాథీరామ్జీతో పాచికలాడుతూ భక్తుణ్ణి గెలిపించి ఆనందపడేవారనే కథలు ఉన్నాయి. అలాగే హాథీరామ్జీ శ్రీవారిని కొలవడానికి కొండ కింద మఠం ఏర్పాటు చేసుకుని ఉండేవారంట. అలా ఆ మఠం నుంచే కొండపైకి సొరంగం ద్వారా శ్రీవారి వద్దకు వెళ్లేవారని చరిత్ర చెబుతోంది. అలా కొండ కింద హాథీరామ్జీ ఏర్పాటు చేసుకున్న మఠమే అప్పట్నుంచి అలాగే ఉంది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠం భవనం కాలానుగుణంగా శిథిలావస్థకు చేరింది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం వచ్చే శ్రీవారి భక్తులు ఈ మఠం భవనానికి వచ్చి వంటలు చేసుకుని కాలినడకన తిరుమల కొండకు బయలుదేరేవారు. నేటికి ఆ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. బావాజీ భక్తులైన బంజారాలు ఆయన వారసులుగా ఈ సాంప్రదాయాన్ని నేటికి కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ మఠం దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ బంజారాలే మఠాన్ని చూసుకుంటున్నారు. ఇక హాథీరాం బావాజీ శ్రీవారిని కొలవడానికి కొండ కింద ఉన్న మఠం నుంచి కొండపైకి సొరంగం ద్వారా వెళ్లేవారని చరిత్ర చెబుతోంది. అయితే ఈ సొరంగాన్ని గతంలోనే మూసేశారు. ఇందులో ఏముందో కూడా తెలీదు. కానీ ఇందులో ఏం ఉందనేది ప్రభుత్వం చూడాలని కొంతమంది కోరుకుంటున్నారు. ఎందుకంటే దీనిలో బంగారం, వజ్ర వైఢూర్యాలు, నేలమాళిగలు ఉండవచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వం మరమ్మతులతో పాటు సొరంగంలో ఏముందో చూస్తే చరిత్రకు సంబంధించిన మరికొన్ని ఆనవాళ్లు లభించే అవకాశం ఉందని అంటున్నారు. డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోతే మటన్ కాడి అక్కడ ఉండే మటన్ కాడి ఇందులో ఇంకా నిధులు గిదులు అంటే ఎవడు చూస్తున్నాడు, ఎవడు పోయాడు పోతే దాన్ని పోయే ప్రయత్నం ఉన్న చేస్తే అంత బందోబస్తు పెట్టుకోండి. అంటే నాది బయటపడతాయి. మాలిగలు కూడా ఉంటాయి, చెప్పలేము. 100%. అప్పుడు మన వాళ్ళు బ్యాంకులు లేవు, ఏమి లేవు. అప్పుడు అంతా ఇట్లాంటి చోట్లనే బావిల్లో ఇట్లా గృహల్లో చెప్పి తెలియకుండా దాబెట్టేసింటారు. ఇప్పుడు అది మార్గం ఉంది అని ఎవరు తెలుస్తుంది? తెలియదు, చెప్తే కూడా తెలియదు. ఆ లోపల ఉంది నేను చెప్పేసి మనకు తెలియదు కదా. అన్వేషణ చేస్తే ఏముండేది బయటపడుతుంది. ఇప్పుడు అప్పట్లో ఈ మార్గం ఉన్న పోయేలో నేల మాళిగలు ఇవన్నీ కూడా అప్పుడు ఉంటాయి. అదే మనం ఒకప్పుడు అలీబాబు 40 తెలుసు పాత ఉన్నారు చూడు, ఇట్లా రాజస్థాన్ గుండెలు దారి తెలియకుండా ఉండే చోటే కదా. చూసే అంతా కొండే, దానికి కొండ అడ్డం పెట్టింటారు. అదే కొండనే దాన్ని జరుపుకొని లోపల పోతారు. అలా గృహలు లోపల ఏమేమి ఉన్నాయి, లోపల వెళ్ళి ఎవరైనా ఒకసారి ఎప్పుడైనా ప్రయత్నం చేస్తే పద్మనాభస్వామి టెంపుల్ కూడా నేలమాళిగలు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో వాకిలు కూడా ఉంది, తీయాలంటే ఎవరు సహాయించలేదు. ఏమంటే అది తీస్తే ఏదో అపవాదం, పెద్ద ప్రమాదం జరిగి మునిగిపోతాయి భయంలో ఉంది. అప్పుడు ఉన్నారు అక్కడ స్వామికి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు పాచికలు ఆడేవాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి ఏమి టైంపాస్ పాచికలు. వెంకటేశ్వర స్వామికిను బావాజీకి బాలాజీకి పేరు బావాజీ బాలాజీ ఈక్వల్ గా. ఈ వెంకటేశ్వర స్వామి కన్నా ఆస్తులు ఇంకే ఎక్కువ. ఎలా అంటే ఆటల్లో పోటీ పెట్టుకుంటారు కదా, డబ్బులో ఉంగరాలు ఇది అదే అప్పుడు ఉండేవి. ఈయన భూములు, ఈ కంటికి కనబడేదంతా నీదే, ఈ పక్క ఉండేదంతా నీదే, ఈ పక్క అంతా నీదే, అంతే. అలా వెంకటేశ్వర స్వామి కన్నా ఆస్తులు ఎక్కువ వీళ్ళకు. అటు హాథీరామ్జీ మఠం అధిక సంఖ్యలో భూములు కూడా కలిగి ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా కొంతమంది మఠంకు సంబంధించిన స్థిరాస్తులను ఇష్టానుసారంగా దురాక్రమణలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఈ ఆస్తులను కొట్టేయడానికి కుట్ర జరుగుతోందని కూడా బంజారాలు అనుమానిస్తున్నారు. పైగా ఇప్పుడు శిథిలావస్థకు చేరిన మఠాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భవనాన్ని మరమ్మతులు చేయండి, కానీ కూల్చవద్దని బంజారాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోన్న బావాజీ మఠాన్ని కూల్చే హక్కు ఎవరికీ లేదని అంటున్నారు. సార్, ఇక్కడ కొంచెం భవనం అయితే పాతబడింది, వాస్తవమైన మాటే. కానీ ఇక్కడ భవనంతో పాటు సదుపాయాలు లేకుండా ఎన్నో ఉన్నాయి. మాకు ఇక్కడ మినిమం సదుపాయం కూడా లేదు. చిట్ట చివరికి ఏం చేస్తున్నారు, ఇది మొత్తం నిర్మూలిస్తాము లేదా ఒక భాగాన్ని తీస్తామని ఇప్పుడు వెళ్ళగప్పే కచ్చిపుచ్చే మాటలు చెప్తున్నారు. కానీ రేపటి రోజున ఏం జరుగుతుంది అనేది మాకంటూ ఒక క్లారిటీ లేదు. కాబట్టి ఆర్డర్ కాపీ అడుగున్నాము. సార్ వాళ్ళు ఏదో నిశితంగా ఆలోచించే చెప్తాము అని అన్నారు. లోపల స్వరంగ మార్గం ఉంది కూడా, అది బయటకు వచ్చింది ఇప్పుడే. ఇప్పుడంటే కొద్ది రోజులు కానీ అనుమానం ఉండేది. లోపల వెళ్ళి చూస్తే స్వరంగ మార్గం కూడా ఉంది. మేము ఇప్పుడు శ్రీనివాసుల వారికి ఎలా అయితే మనం శ్రీవారికి నిలువు దోపిడీ చేస్తామో అదేవిధంగా వెండి నాణ్యాలు, వెండి అలంకరణతో ఉన్న మేము హతిరాం బావాజీకి నిలువు దోపిడీలాగా ఇస్తూ ఉంటాము. వెండి నాణ్యాలు కుండపోతగా పోసాం. అలాంటి ఏదైనా గుప్త నిధులు కింద స్వరంగ మార్గంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చాలా మనకు తెలిసిన విషయమే, శ్రీవారి కంటే కూడా హతిరాం బావాజీకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి అని మనము ఎప్పటి నుంచో తెలుసుకుంటున్నాము. అలాంటి ఆస్తుల్లో కూడా అక్కడ ఏదైనా గుప్త నిధులు ఉండే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, గవర్నమెంట్ వాళ్ళు, లేదంటే ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో హతిరాం బావాజీ మట్టు వాళ్ళు కావచ్చు, అందరూ ఏకదాటిగా కలిసి ఈ హెరిటేజ్ ఏదైతే ఉందో, మా బంజారాల సంస్కృతి సంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో దీన్ని కాపాడుకునే పరంగా తరతరాలకు అందించే విధంగా ఇక్కడ ఉన్న కళాఖండాలు కావచ్చు, ఇక్కడ ఉన్న మా సంస్కృతి నాడులు ఏమైతే ఉన్నాయో పంచుకునే విధంగా ఉండాలి. ఈరోజు ఇది కూలిపోయామంటే తరతరాలకు చెప్పుకోవడానికి మాకు నిదర్శనం ఏది ఉండదు, ఒక ప్రూఫ్ అనేది ఉండదు. ఏం చేస్తాము, కథల్లాగే మిగిలిపోతాయి. వాస్తవాలన్నీ కూడా కథల్లా నిలిపోతాయి. మనకెక్కడైనా సార్ కోర్టులో కూడా మనం చూడాల్సింది ఏంటంటే నిజానికి సాక్ష్యాలు కావాలి కానీ అబద్ధానికి సాక్ష్యాలు అక్కర్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్న ఈ కలియుగంలో కలియుగ దేవుడిని, ఆయనతో సన్నిహిత్యము స్నేహభావంతో ఎంతో దూరం నడిచిన స్నేహ భక్త బృందమైన హతిరాం బావాజీ వారి మఠానికి ఇలాంటి దుస్థితి కలిగించడం, వారి వారసత్తులకి హీనంగా సమాజంలో చూడటం అనేది చాలా బాధాకరం. దయచేసి ప్రభుత్వం వారు ఇది గమనించి మాకు అండగా నిలబడి ఇక్కడున్న సదుపాయాలని, ఇక్కడున్న బిల్డింగ్ని రెనోవేట్ చేస్తే చాలు. మాకు ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ కళాఖండాలని ఒక చిన్నపాటి ప్రదర్శనశాల ఏర్పరిచి మినిమం 10 రూపాయలు మీరు టోకన్ ఫీజు పెట్టినా లేదా ఫీజు తీసుకోవాలన్నా, ఒక టికెట్ తీసుకోవాలన్నా కూడా అందులో నుంచి కూడా మీకు నిధులు వచ్చే అవకాశం ఉంది. దాంతో నుంచి ఇక్కడ ఇంకెన్నో సదుపాయాలు చేసే అవకాశం ఉంది. ఇక్కడ విశ్రాంతి గదులు లేవు సార్, వాష్రూమ్స్ లేవు, అలాగే ఇక్కడ వంటశాలలు లేదు, మంచిగా వాటర్ సదుపాయం లేదు. ఎక్కడైనా స్త్రీలు వచ్చినాక పురుషులు వచ్చినాక ఒక చోట అనేది ఉంటుంది తలజాచుకోవడానికి, ఇక్కడ అదేంది లేదు. చాలా బహిరంగంగా అట్టహాసంగా ఉన్నాయి. దయచేసి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మంచి చేస్తే బంజారాలు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము అని మేము ప్రార్థిస్తున్నాము. ఇంతటి చరిత్ర కలిగిన శ్రీ స్వామి హతీరాం బావాజీ మఠం భవనం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిందని గత వైసీపీ పార్టీ హయాంలోనే నగరపాలక సంస్థ అధికారులు మఠం అధికారులకు నోటీసులు జారీ చేశారు. చరిత్రకు సాక్ష్యంగా ఉన్న ఈ మఠం పునః నిర్మించాలని అధికారులు చేసిన ప్రయత్నాలుగానే మిగిలాయి. అయితే ప్రమాదం పొంచి ఉంది, పట్టించుకోండి అంటూ ఓ విశ్రాంత ఉద్యోగి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎం జిల్లా కలెక్టర్ను పరిశీలించాలని సూచించారు. అందులో భాగంగా వివిధ సంస్థలతో భవనం పటిష్టతను తనిఖీ చేయించారు. అయితే భవనం చాలా వరకు శిథిలావస్థకు చేరిందని, దీని స్థానంలో కొత్తది నిర్మించాలని వారు సూచించారు. ఆ కొత్త భవనం కూడా మఠం మొత్తం కాకుండా కొంత ప్రదేశంలోనే నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని కలెక్టర్ అంటున్నారు. మనకి తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో హాతీరాంజీ మఠం అనేది సుమారుగా 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది. ఈ మఠాన్ని హాతీరాం బావాజీ భక్తులు, స్వామీజీలు, సాధువులు ఇక్కడ ఉండటానికి టెంపరీగా దర్శనానికి వచ్చినప్పుడు పైన వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఇక్కడ రావటం, అదేవిధంగా ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు, కాలక్రమేణా ఇక్కడ మఠం ఆఫీసు ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఒకప్పుడు రన్ అయ్యేది. అదేవిధంగా మఠం కోర్టు కూడా ఇక్కడ రన్ అయ్యేది. గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మఠం అఫీషియల్స్ సుమారుగా 60-65 షాపులకు కూడా దీన్ని రెంట్కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ
లోకల్గా తిరుపతి వాసులు అందరూ కూడా పూల మఠం అని దీన్ని గాంధీ రోడ్లో అంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఈ షాపులు కూడా ఉండడం వల్ల, అదేవిధంగా ఎక్కువ వేర్ అండ్ టేర్ జరగడం వల్ల, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల కాలక్రమేణా భవనం కూడా చాలా చోట్ల డ్యామేజ్ జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూడా కలిపి ఇప్పుడు అందరం చూసాము, చాలా చోట్ల క్రాక్స్ ఏర్పడ్డాయి, కుంగిపోవడం కూడా జరిగింది. దీన్ని లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి కూడా మున్సిపల్ కార్పొరేషను మఠంకి తరచుగా కరస్పాండెన్స్ కూడా జరిగింది. ఇట్లా భవనం శిథిలావస్థకు చేరింది, ఎప్పుడైనా కూడా ప్రాణ నష్టం వాటిల్లే సందర్భం ఉంది. కాబట్టి మఠం అఫీషియల్స్ కూడా కమిషనర్ ఎండోమెంట్ వారు రీసెంట్గానే ఇక్కడ ఉన్నటువంటి హాతీరాంజీ మఠం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా రాయటం జరిగింది. దాని మేరకు ఐఐటి నిపుణులను సంప్రదించి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించిన తర్వాత వాళ్ళకు డీటెయిల్ రిపోర్ట్ సమర్పించడం జరిగింది. ఆ రిపోర్ట్ మేరకు మఠంలో ఉన్నటువంటి కొన్ని మనకి ఏదైతే నార్త్ వెస్ట్ కార్నర్లో ఉన్నటువంటి పార్ట్, అదేవిధంగా సదర్న్ పార్ట్లో చాలా చోట్ల స్లాబ్ కూడా కుంగిపోవటం, అక్కడ అంతా కూడా పిల్లర్లు క్రాక్స్ రావటం, వర్టికల్ క్రాక్స్ రావటం, ఖచ్చితంగా ఇది ప్రాణ నష్టం కలిగిస్తుందని కూడా ఐఐటి నిపుణులు రాసిచ్చారు. సో మొత్తం భవనం అంతా హాతీరాంజీ మఠం అంతా కూల్చేస్తున్నాం అనేది ఒక అపోహ అండి. ఏదైతే కొన్ని చోట్ల వీళ్ళు రాసిచ్చారో, షాపులు ఎక్కువగా ఉన్న చోట్ల ఆ భవనం అనేది కొంచెం శిథిలావస్థకు వచ్చినది వాస్తవమే. ఈరోజుకి మునిపే 3-4 సార్లు కమిషనర్ గారు, గౌరవ శాసనసభ్యులు గారు, తిరుపతి శాసనసభ్యులు, నాయకులందరూ కూడా కన్సర్న్డ్ వాళ్ళందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. 3 రోజుల క్రితం కూడా కలెక్టరేట్లో మేమందరం కూడా ఒకసారి కూర్చొని దీని మీద చర్చించుకోవడం జరిగింది. అందరి అభిప్రాయాలు కూడా సేకరించడం జరిగింది. దాని తర్వాత కొన్ని వదంతులు, అపోహలు కూడా చాలామందిలో వచ్చాయి. ఏమంటే మొత్తం మఠంని కూల్చేస్తున్నారు, అది చాలామందికి ఇట్లా వదంతులు సృష్టించడంతో చాలామంది తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలామంది కూడా ఫోన్స్ చేయటము, వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, ఎండోమెంట్ మంత్రివర్యులకు కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండటం అనేది ఒక ప్రాధాన్యత. అదేవిధంగా ఈ మఠము బంజారా కమ్యూనిటీకి చాలా సెంటిమెంట్తో కూడుకున్నది కాబట్టి వాళ్ళ మనోభావాలు ఎక్కడ కూడా దెబ్బతీసే ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే ప్రభుత్వానికి ఎప్పుడూ లేదు. ఏదైతే స్లాబ్ కూలిపోయే పరిస్థితి ఉందో అక్కడ వరకు ఆల్టర్నేట్ యాక్షన్ ఏం తీసుకోవాలనేది కూడా వచ్చే 2-3 రోజుల్లో మరొకసారి అందరం, ఇప్పుడు ఎందుకంటే ఫీల్డ్ విజిట్ చేశాము, అందరూ చూశారు, వాళ్ళకు కూడా స్వామీజీలకు కూడా చూపించడం జరిగింది ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయనేది. అండ్ ఐఐటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏది డిమాలిష్ చేయాలి, ఏది చేయకూడదు అనేది కూడా క్లియర్గా వాళ్ళకి చూపించడం జరిగింది. మరొకసారి అందరం గౌరవ శాసనసభ్యులు, చైర్మన్స్, అదేవిధంగా బంజారా కమ్యూనిటీ నుంచి స్వామీజీలు, నాయకులు, వాళ్ళతో కూడా ఇక్కడ లోకల్ కార్పొరేటర్స్ అందరం కూడా మరొకసారి వచ్చే 4-5 రోజుల్లో కూర్చోవడం జరుగుతుంది. ఇక్కడ చాలామంది సలహాలు, సూచనలు కూడా ఇచ్చారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అనేది ఒక సలహా. అదేవిధంగా ఉన్న బిల్డింగ్నే ఏదైతే మనము కొన్ని భాగాలు డిమాలిష్ చేయాలనుకుంటున్నామో అవి డిమాలిష్ చేయకుండా రెట్రోఫిట్టింగ్, రీకన్స్ట్రక్షన్ చేయొచ్చా అనేది ఒక ఆలోచన. మూడోది, ఒకవేళ నిజంగా పడేయవలసి వస్తే దాన్ని ప్లేస్లో హాతీరాంజీ మఠం పూర్వం ఎట్లా ఉందో అదే స్థాయిలో కట్టిస్తే బంజారా కమ్యూనిటీకి ఉపయోగపడుతుంది అనేది ఒక సలహా. అదేవిధంగా ఇక్కడ తరచుగా ఇప్పుడు కూడా సాధువులు చాలామంది చూసాము, వాళ్ళకి ఇంకా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి స్నానపు గదులు కానీ టాయిలెట్స్ కానీ ఏర్పాటు చేయమని కూడా విన్నవించారు. అవి కూడా ఎలా ఏర్పాటు చేయాలనేది కూడా ఒకసారి దాని మీద కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాగా పూర్తి స్థాయిలో అందరి సలహాలు, సూచనలు, ముఖ్యంగా బంజారా కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ఎప్పుడు గుళ్ళు, మఠాలు వీటికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన ప్రభుత్వానికి అయితే అస్సలు లేనే లేదు. కానీ ప్రాణ నష్టం అనేది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చర్యలు తీసుకోవాలనేది కూడా వచ్చే 4-5 రోజులు మరొకసారి అందరం కూర్చున్న తర్వాత, చర్చించుకున్న తర్వాత మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఏదైతే ఈ షాపులు కొన్ని ఖచ్చితంగా తీసేయవలసి వస్తుందో ఖచ్చితంగా
అవి టెంపరీగా వాళ్ళందరినీ అక్కడ వెకేట్ చేయించే ప్రక్రియ కూడా ఒకసారి ఆలోచన చేయడం జరుగుతుంది. సో ఇట్లాగా పూర్తి స్థాయిలో కూడా అందరము కలిసికట్టుగా ఒకే నిర్ణయం పైకి అందరినీ సలహాలు సూచనలు తీసుకునే ముందుకెళ్తామనేది కూడా మీడియా ముఖంగా అందరికి తెలియజేస్తాం.